హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం క్యాప్సికమ్ ఫ్రై చేసుకుందాం. ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆవాలు, ఉద్దిబ్యాళ్ళు, జీలకర్ర, శనగబ్యాళ్ళను కూడా వేసుకుందాం. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత సన్నగా తరుక్కున్నటువంటి ఆనియన్స్ అలాగే క్యాప్సికమ్ని కూడా తీసుకున్నాను. ఇప్పుడు మనం ఎర్రగడ్డలను వేసుకుందాం. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మగ్గించి తర్వాత క్యాప్సికమ్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ తీసుకున్నాం. సాల్ట్ వేయడం వల్ల అవి కొంచెం తొందరగా మగ్గుతాయి క్యాప్సికమ్ ముక్కలు. ఇప్పుడు కరివేపాకును కూడా యాడ్ చేశాను. చూసారా, కొంచెం కలర్ చేంజ్ అవుతున్నాయి. ఇప్పుడు చూడండి, ఇంకా కొంచెం కలర్ చేంజ్ అయ్యి, అందుకనే నేను పసుపుని కూడా యాడ్ చేశాను. కలర్ చేంజ్ అవ్వడం అంటే మగ్గుతున్నాయి అన్నట్టు. ఇప్పుడు మనం 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ కారం, కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఆల్రెడీ కొంచెం సాల్ట్ వేసాను కదండి, అందుకని ఇప్పుడు కొంచెమే తీసుకున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు కూడా తీసుకోండి. నేను ఆల్రెడీ పల్లి పొడిని వేయించి మిక్సీ పెట్టుకున్నానండి, అది కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది వేయడం వల్ల క్యాప్సికమ్ ఫ్రైకి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది సైడ్ డిష్గా అయినా వాడచ్చు, లేదంటే చపాతీ రోటీస్లోకైనా యూస్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇప్పుడు కొత్తిమీరని కూడా యాడ్ చేసేసాను. ఇప్పుడు కొంచెం ఫ్రై అయ్యాక దింపేయడమే, అంతే. మన క్యాప్సికమ్ ఫ్రై రెడీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ఎలా ఉంటుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.